ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక శుభాభివందనములండి. దేవుని మహాకృపను బట్టి మనం విజయవంతంగా ఈ కొత్త నెలలోకి అడుగుపెట్టబోతున్నాము. ఈ నెల మొదటి రోజున దేవుడు మీ కొరకు, మా కొరకు, మన కుటుంబం కొరకు ఒక శ్రేష్టమైన వాగ్దానాన్ని సిద్ధపరిచాడండి. ఈరోజు దేవుని వాగ్దానము హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయంలో 19వ వచనము. ప్రభువగు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్లను లేడి కాళ్ల వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవచేయును. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, గడచిన నెలల్లో మీరు ఎన్నో ఇబ్బందులు, శోధనలు ఎదుర్కొని ఉండవచ్చు. నా వల్ల ఇక కావడం లేదు అని నిరాశలో ఉన్నారా? దేవుడు ఈ కొత్త నెలలో మీకు 3 అద్భుతమైన దీవెనలు ఇస్తానని వాగ్దానం చేస్తున్నారండి. అవేంటో చూద్దామా? మొదటిగా, ఆయనే మీకు బలముగా ఉంటారు. మీ స్వంత శక్తి సరిపోనప్పుడు దేవుని శక్తి మనల్ని నడిపిస్తుందండి. రెండవదిగా, మీ కాళ్లను లేడి కాళ్ల వలె మారుస్తారు. లేడి ఎంతటి కఠినమైన పర్వతాన్నైనా పడిపోకుండా ఎలా ఎక్కగలదో, అలాగే మీ జీవితంలో ఉన్న సమస్యలన్నిటినీ దాటే కృపను దేవుడు మీకు ఇస్తారు. మూడవదిగా, మిమ్మల్ని ఉన్నత స్థలములలో నడవ చేస్తారండి. ఈ నెలలో మీ ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, చదువులో కానీ దేవుడు మిమ్మల్ని ఉన్నతమైన స్థానంలో నిలబెట్టబోతున్నారు. ఆమేన్. రండి, ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేరాలని చిన్న ప్రార్థన చేసుకుందాము. కళ్ళు మూసుకుని భక్తి శ్రద్ధలతో ఏకీభవించండి. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, ఈ క్రొత్త నెల మొదటి రోజున మీ పాదాల చెంతకు చేరి ఉన్నాము తండ్రి. ఈ వీడియో చూస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి నాయనా. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయంలో 19వ వచనం ప్రకారము మీరు వీరికి బలముగా ఉండండి, వీరి బలహీనతలను తొలగించండి తండ్రి. వీరి కాళ్లను లేడి కాళ్ల వలె స్థిరపరచండి. జీవితంలో ఎదురయ్యే ఎలాంటి కష్టాలనైనా దాటే శక్తిని ఇవ్వండి ప్రభువా. ఈ నెల అంతా మీ కృప తోడుగా ఉంచండి. అపవాది క్రియలన్నిటినీ లయం చేయండి. వ్యాధుల నుండి, అప్పుల బాధల నుండి విడిపించండి ప్రభువా. వీరిని ఉన్నత స్థలములలో నిలువబెట్టి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. ఈ వాగ్దానము మీ జీవితంలో నెరవేరాలని నమ్మితే కామెంట్ బాక్స్లో ఆమేన్ అని టైప్ చేయండి. ఈ వీడియోను మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు షేర్ చేసి దేవుని పరిచర్యలో భాగస్వాములవ్వండి. ఆమేన్. God bless you all.